ఒక్క ఢిల్లీలోనే కాదు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎటు చూసినా కల్తీ కలకలం రేగుతుంది. గడిచిన కొద్ది నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఫుడ్ సేఫ్టీ దాడులు చూస్తుంటే మనం అసలు ఏం తింటున్నాం అనే భయం కలగా మనదు. ఒక హైదరాబాద్లోనే కాదు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఈ కల్తీ దందా వెల్లువేసుకుపోయింది. గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే బహిరంగ మార్కెట్లో దొరికే పాలు, పన్నీర్, నూనెలు సైతం నకిలీవిగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్ల పేర్లను కాపీ కొడుతూ సామాన్యులను బురుడి కొట్టిస్తున్న ముఠాలు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కోట్లు గడిస్తున్నాయి. మరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోతున్నాయా? ఫుడ్ సేఫ్టీ విభాగం వద్ద ఉన్న నిధులు, సిబ్బంది ఈ భారీ నెట్వర్క్ను అడ్డుకోలేకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఏదేమైనా రోడ్ సైడ్ ఫుడ్ అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నాయి. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కలుషిత ఆహారం నివారణకు ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు చేపడుతున్న చర్యలేమిటి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే దానిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. లిఖిత, అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏ రేంజ్లో దాడులు నిర్వహిస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క దాడులు అనేటివి ఆకస్మికంగా జరగడంతో పాటు దాదాపు వందల వేల టన్నులు కూడా వాళ్లకు లభించడం అనేది గమనించవచ్చు. చాలా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క పాలు, నెయ్యి, అంతేకాకుండా పన్నీరు, ఇటు కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మసాలా, ఇంకా గుట్కా, ఇంకా ఎన్నో వస్తువులను కూడా వాళ్ళు కల్తీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కూరగాయల విషయంలో కూడా, కూరగాయలు, పండ్లు కావచ్చు, వాటిని కూడా పెంచేందుకు కావచ్చు, అలాగే అవి ఫ్రెష్గా ఉండేందుకు కొన్ని రసాయనాలను కలుపుతూ వాటిని ఫ్రెష్గా ఉంచుతున్నట్లుగానైతే తెలుస్తోంది. కొన్ని సూపర్ మార్కెట్స్ నుండి తీసుకోవడం కావచ్చు, అలాగే రైతుల నుండి సేకరించిన యొక్క ఏవైతే ఐటమ్స్ ఉంటాయో, అంటే ఈ యొక్క పండ్లు కావచ్చు, అలాగే కూరగాయలు కావచ్చు, వాటిని పూర్తి స్థాయిలో పెస్టిసైడ్ చేసేందుకైతే వాళ్ళు ఈ యొక్క కెమికల్స్ని వాడడం కావచ్చు, ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగానైతే ఈ యొక్క రసాయనాలు వాడడంతో చాలామంది ఈ యొక్క పదార్థాలు వాడడంతో వాళ్ళకైతే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయంటూ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించడం అయితే జరిగింది. దీని వలన కాలేయ వ్యాధి, అంతేకాకుండా ఇటు ఏదైతే అరుగుదల విషయంలో కావచ్చు, కొన్ని రకాల క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు సమ్మర్ కావడంతో ఈ సమ్మర్ డ్రింక్స్ అనేటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అందులో ఎక్కువ శాతం కల్తీ జరుగుతున్నట్లుగానైతే గుర్తించారు. ఇప్పటికే జగిత్యాల కావచ్చు, మంచిర్యాల, అదేవిధంగా ఇటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబాద్, సిద్దిపేట, ఆదిలాబాద్, అంతేకాకుండా ఇతర జిల్లాలకు సంబంధించి కూడా చాలా వరకు ఇటు పాలు కావచ్చు, అదేవిధంగా నెయ్యి కావచ్చు, అవి పాల విషయానికి వచ్చేసరికి పాలలో నీళ్లు కలపడంతో పాటు పాలు స్వచ్ఛంగా కనిపించేందుకు అవి కూడా థిక్గా ఉండేందుకైతే కొన్ని రకాల కెమికల్స్ కలుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా ఇటు నెయ్యి విషయానికి వచ్చేసరికి నెయ్యిలో డాల్డా కలపడంతో పాటు అది నెయ్యి వాసన వచ్చేందుకు మరికొన్ని రసాయనాలు కలుపుతున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇక ఇటు ఏదైతే ఖమ్మంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 200 నుండి 300 లీటర్ల యొక్క పాలు, అలాగే నెయ్యిని కూడా ఇప్పటికే అధికారులు స్వాధీనం చేసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. చాలా ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కేసులన్నిటివి బయటికి రావడం కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు నిఘా వేయడం, ఇటు హైదరాబాదు, ధూల్పేట, కుక్కట్పల్లి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మనం చూసాము. కల్తీ ఆయిల్ కావచ్చు, అదేవిధంగా ఇతర పాలు, గుట్కా, ఇంకా కొన్ని మసాలాకు సంబంధించిన ఐటమ్స్, అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క ఎక్కువగా టీ పొడికి సంబంధించి కూడా రసాయనాలు కలిపి అవి కొత్తగా ఉండేటట్టుగా
చేయడం కావచ్చు, ఇటు పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుండి ఒకసారి ఉపయోగించిన ఆయిల్స్ని వాటన్నిటిని కూడా స్టోర్ చేసి చిన్న చిన్న ఈ యొక్క హోటల్స్కి అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఆ హోటల్స్ వాళ్ళు కూడా అదే విధంగా మరోసారి దాన్ని వాడిన తర్వాత మిగతా చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు, ఆ వ్యాపారులకు కూడా ఈ యొక్క సప్లై అనేది జరుగుతుంది. దీని వలన ఎవరైతే స్ట్రీట్ ఫుడ్ తింటూ ఉంటారో, బయటకు వెళ్ళి ఎక్కువగా హోటల్స్లో భోజనం చేస్తూ ఉంటారో వాళ్లకు ఈ యొక్క వ్యాధులు అనేటివి ఎక్కువగా రావడం కూడా గమనించినట్టుగా ఒక సర్వే అనేది నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఆ నిర్వహించిన సర్వేలో ఎక్కువగా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్లు అలాగే కల్తీ ఆహారాలు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క రోగాల బారిన పడినట్లుగానైతే తెలుస్తోంది. దయచేసి ఇట్లాంటి ఒక చర్య ఏదైతే ఉందో దాన్ని ఆపేయాలి అంటూ కూడా ఇప్పటికే అధికారులు వాళ్ళ యొక్క స్ట్రింగ్ ఆపరేషన్స్ అనేటివి ఏర్పాటు చేయడం కావచ్చు, ఇప్పటికే హైదరాబాద్ కావచ్చు, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలోని పలు జిల్లాలకు సంబంధించి కూడా కొన్ని కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అందులోని నిందితులు కూడా గతంలో కూడా ఇదే తరహాలో ఈ యొక్క కేసులలో ఇరుక్కున్న వాళ్ళు కూడా ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒక్కసారి జైలుకు వెళ్ళి వచ్చినప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఇదే వ్యాపారాన్ని కొనసాగించడం వెనకాల ఎవరి హస్తం ఉంది అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ అనేది కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క మళ్ళీ ఎవరైతే దొరుకుతారో వాళ్ళపైన కూడా, అంటే ఈ యొక్క కేసులో మళ్ళీ ఎవరైతే నిందితులుగా వస్తారో వాళ్ళకు సంబంధించి కూడా కఠిన శిక్ష ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిపైన ముందు ఇంకా పెద్ద ఎత్తున కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నట్లుగానైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్న హైదరాబాదు, రంగారెడ్డి అలాగే సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్న హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దాడులు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇటు మంచిర్యాల, జగిత్యాల ప్రాంతాల్లో కూడా ఈ యొక్క కల్తీ పాల కేంద్రాలు కావచ్చు, అంతేకాకుండా అనుమతి లేని ఈ యొక్క పాల కేంద్రాలకు సంబంధించి కూడా కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ యొక్క పర్మిషన్స్ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా పాలు తయారు చేస్తున్నారు, ఏ విధంగా ఈ యొక్క ప్రజలకు సప్లై చేస్తున్నారు అనే విషయాలపైన కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళకి సంబంధించిన నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెట్వర్క్లకు సంబంధించి కూడా బడాబాబు ఎవరు ఏంటి అనే వివరాలు కూడా కనుక్కొని త్వరలోనే వాళ్ళకు సంబంధించిన వివరాలను కూడా బయటకు పెడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఆకస్మిక దాడులు అనేటివి కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. ఒకరోజు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే వెంటనే పొద్దున హైదరాబాద్లో జరిగితే సాయంత్రం టైంలో మంచిర్యాలలో జరగడం కావచ్చు, ఆ తర్వాత ఆదిలాబాద్లో జరగడం కావచ్చు, ఇలాంటి యొక్క దాడులు అనేటివి ఆకస్మికంగా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో ఇదే తరహా ఫుడ్ అనేది సప్లై అవ్వడం కావచ్చు, వాళ్ళు ఈ యొక్క ఏర్పాట్లు చేసుకోవడం కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకపోవడం కావచ్చు, వీటిపైన ఇంకా కఠిన చర్యలు కూడా తీసుకుంటామంటూ వారి యొక్క లైసెన్స్ను రద్దు చేయడంతో పాటు 5 నుండి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు దాదాపుగా లక్షల రూపాయల్లో వాళ్ళు ఈ యొక్క జరిమానా అనేది కట్టవలసి ఉంటుందంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ లిఖిత.